దేవునిలోనే వారి జీవితాలను సార్థకము చేసుకున్నారు. ఈనాడు చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే మనుషులకు లోబడుతున్నారు, దేవునికి లోబడడం మానేశారు. ఆదివారం ఆరాధనకు రమ్మంటే ఆరాధనకు రాకుండా అక్కడికి ఇక్కడికి, ఆ ఫంక్షన్లకి ఈ ఫంక్షన్లకి, ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో, ఆవిడేమనుకుంటుందో ఈవిడేమనుకుంటుందో అనుకుంటే మరి దేవుడు ఏమనుకుంటాడు? ఇప్పుడు నీకు 6 రోజులు ఇస్తున్నాడు కదా, సోమవారం నుంచి శనివారం దాకా. ఒక ఆదివారం నాడు, పునరుత్థాన దినపు ఆదివారం నాడు ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించడానికి నీకు అంత ఒళ్ళు డాష్ అయితే ఎలాగా? దేవుని సన్నిధిలోని ఉండాలి, దేవుని కొరకు నువ్వు బ్రతకాలి, దేవుని మాట నీవు వినాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పాడంటే 12వ అధ్యాయంలో అనుకుంటా ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు కూడుకోండి అన్నాడు. మనోళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం? ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా దేవునికి దూరం అయిపోవడానికే ఒకవేళ చూస్తున్నారేమో, దేవుని మందిరానికి దైవ జనుడికి దూరం అయిపోవడానికే చూస్తున్నారా? అది మీకే నష్టం. జాగ్రత్తగా వినండి. దేవునికి మనం లోబడాలి. కొన్ని చోట్ల వెళ్తారు, కొన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ అంటాడు, ఒరే మొందేద్దాంరా అంటాడు. మొందేద్దాంరా అంటే వీడేం చేస్తాడు, నేను తాగను, నేను క్రైస్తవుండ్రా అంటాడు. ఓకే, మంచిదే, మంచి మాట చెప్పాడు, ఎక్సలెంట్. క్రైస్తవులు మందు తాగకూడదు, మద్యపానం నిషేధం. దేవుడికి స్తోత్రం. అయితే కాసేపు అయిన తర్వాత మరలా వాడు బలవంతం చేసేసరికి వాడికి లోబడిపోతాడు. ఇదేంటిది? ముందు ఒక మాట మీద నిలబడ్డావు కదా, అలాగే నిలబడాలి. నువ్వు దేవునికి దోసుడుగా ఉండాలి, మనుషులకు కాదు. అయినా అలాంటి ప్లేస్ నువ్వు వెళ్ళటం ఏమిటి? గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ కొన్ని రోజుల కింద వాకింగ్ చెప్తే మాట చెప్పాను. అన్ని ప్రదేశాలకి క్రైస్తవులు వెళ్ళకూడదు. అన్ని ప్రదేశములకు క్రైస్తవులకు పర్మిషన్ లేదు బైబిల్ ప్రకారం. గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఎల్లప్పుడూ ఎవరికి లోబడి ఉండాలంటే దేవునికే లోబడి ఉండాలి, దేవుని చిత్తమే చేయాలి. అందుకే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చెబుతాడు కదా,